హాయ్ అండి. గుడ్ ఈవినింగ్. బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ మాత్రం యాక్టివేట్లో పెట్టుకోవడం మర్చిపోకండి ప్లీజ్. అలాగే ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మాకు చాలా సపోర్ట్గా ఉంటుందన్నమాట. వీడియో కూడా కొంతమందికి షేర్ అవుతూ ఉంటుందండి ప్లీజ్. ఇంకా మా హస్బెండ్ అయితే షాప్కి వెళ్తున్నారనమాట. సో పిల్లలకి ఏదో స్నాక్స్ తీసుకురావాలని, నేనైతే ఇంకా డిన్నర్ అయితే చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను. నేను చెప్పాలనుకున్న మెయిన్ విషయం ఏంటంటే ఓకే. మనము ఎవరో ఏదో అనుకుంటారు అని చెప్పి భయపడి కూర్చుంటే మాత్రం ఎక్కడున్న వాళ్ళం అక్కడే ఉంటామండి. ఎందుకంటే మనకెవరో వచ్చి పెట్టరు. మనం కష్టపడుతుంటే మాత్రం చూసి ఆనందించే వాళ్ళు చాలామంది ఉంటారు. బట్ మనకి ఏదన్నా ఒక రూపాయి కావాలి, నాకు కొంచెం డబ్బులు కావాలంటే ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరనమాట. మనం ఒకరోజు ఒక స్థాయిలో ఉండి సక్సెస్‌ని మనము తీసుకున్న రోజున ఇంక మన దగ్గరికి రావడం, సో ఇంకా మాట్లాడడం చేస్తూ ఉంటారనమాట. బట్ నేను చెప్పేదేంటంటే ఎవరైనా సరే ఎవరికి భయపడాల్సిన అవసరం లేదండి. మనం పాజిటివ్‌గా ఉన్నంతసేపు నేను ఆల్రెడీ ఒక వీడియోలో కూడా చెప్పాను మీకు. నేను చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను. చేసి విసిగిపోయానండి నేనింకా. మనం బ్రతికేది మన కోసమే, సమాజం కోసం కాదు. బట్ అంటారు లోకాన్ని చూసి భయపడాలని. భయపడాలి కరెక్టే. మనం పాజిటివ్‌గా ఉన్నంత వరకి భయపడాల్సిన అవసరం కూడా లేదు. సో అదైతే నా వర్షన్ అండి. నేనైతే ఇంక ఇలాగే ఉంటానన్నమాట. ఎందుకంటే నేను చాలా విషయాల్లో చాలా బాధపడ్డానన్నమాట. సో ఈవెన్ మా పిల్లలకి ఏదైనా కావాలన్నా ఇచ్చేవాళ్ళైతే ఎవరు లేరు. ఎందుకంటే నేను ఎక్కడి నుంచో దూరంగా వచ్చి అయితే మ్యారేజ్ చేసుకున్నాను. మాదైతే ఇంకా 4 డిస్ట్రిక్ట్స్ అవతలన్నమాట. సో నేనైతే ఇక్కడ చేసుకోవడం జరిగింది. బట్ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నాకు రిలేటివ్స్ కాదు. అలాగని నా బ్లడ్ రిలేషన్స్ అయితే ఎవరు కాదనమాట. నేను ఒక్కదాన్నే ఇక్కడ. ఓకే. నేనైతే చూస్తున్నాను. అంటే ఈ రోజుల్లో బ్లడ్ రిలేషన్స్ కూడా నమ్మడానికి ఇది లేకుండా ఉన్నారనమాట. సో వాళ్ళ మైండ్ సెట్ అలా మారిపోయింది. కాలం మారే కొలది మనుషుల మైండ్ సెట్ కూడా మారిపోతుంది కాబట్టి సో మనం కూడా మారక తప్పదు. సో ఈ మధ్య నేను యూట్యూబ్‌లో ఛానల్ పెట్టాను అనంగానే, యూట్యూబ్‌లో ఛానలా? ఏం చేశారు? అట్టా ఇట్టా ఏదో అనేవారనమాట. బట్ నేనైతే కేర్ చేయలేదు. నాకెప్పుడైతే 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యానో, నన్ను ఇంక ఎలా పెట్టారు? అసల ఏం చేస్తున్నారు? అసలేం మాట్లాడుతున్నారు? అంటే వాళ్ళకొక క్యూరియాసిటీ అనమాట. కనుక్కోవాలి. ఈ అమ్మాయికి 1,000 వచ్చిందంటే కొంచెం ఆల్మోస్ట్ రీచ్ అయినట్టే అనని చెప్పి నా దగ్గరకొచ్చి మాట్లాడడం మొదలుపెట్టారు. అంటే నేను స్టార్టింగ్‌లో ఉన్నప్పుడు నేనెక్కడో ఫుట్‌పాత్‌లో ఉన్నప్పుడు మాత్రము ఎవరు కూడా నన్ను అబ్బా! పెట్టావా యూట్యూబ్ ఛానల్ అంటే ఒకలాగా హేళనగా అనమాట. బట్ ఎప్పుడైతే నాకు 1000 సబ్స్క్రైబర్స్ వచ్చారో 1,00,000 వ్యూస్ అయితే ఎప్పుడైతే నేను రీచ్ అయ్యానో, బట్ టైం వాచ్ ఓవర్ అయితే నాకు ఇంకా రావాల్సిందనమాట. మీ అందరి సపోర్ట్ ఉంటే నేను దాన్ని కూడా ఓకే ఫుల్‌ఫిల్ చేస్తానని అనుకుంటున్నాను. కాబట్టి నేను ఎవరిని కూడా కేర్ చేయలేదండి. బట్ నా ఫ్యామిలీ కోసం, నా పిల్లల కోసం, నా భర్తకి నేను అండగా ఉండడం కోసం, సో నా పేరెంట్స్‌ని నేను చూసుకోవడం కోసం నాకు కొంచెం ఫైనాన్షియల్‌గా నాకు సపోర్ట్ కావాలనుకున్నాను పెట్టాను. ఇదొక నాకొక ప్యాషన్ అనమాట జాబ్ చేయాలని. సో మనీ వస్తుందా లేదా అది సెకండరీ అనమాట. బట్ నాకు పెట్టాలనిపించింది. ఎవరైనా యూట్యూబ్‌లో ఛానల్ పెట్టారంటే ఎందుకు పెడతారండి? మనీ ఎర్న్ చేయడానికే పెడతారు. బట్ సో అదే ఉద్దేశంతో అయితే నేను పెట్టానన్నమాట. ఇంకా ఎవరేదనుకున్నా ఐ డోంట్ కేర్ అన్నట్టుగా నేను ఉంటున్నాను. సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంక ఇదైతే ఇంకా మార్నింగ్ అయితే వెళ్ళిపోయానండి స్కూల్‌కి. ఇంకా పిల్లలతో పాటు అయితే ఇంకా స్కూల్ నుంచి అయితే వస్తూ ఉన్నాననమాట. ఇంక మళ్ళీ యాజ్ యూజువల్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది. స్కూల్లో వర్క్ చేసుకోవాలి, ఇంటికి వచ్చి వర్క్ చేసుకోవాలి. ఇంకా 11:00 దాకా నాకు పని ఇంట్లో ఉండిపోతుందనమాట. పిల్లలు, ఇంకా ఇంటి పని, మా మామయ్య గారిని చూసుకోవడం, ఇంకా మా హస్బెండ్‌కి టిఫిన్ చేసి పెట్టడం, ఇంకా అవన్నీ క్లీన్ చేసుకోవడం. ఇంక ఇదే పని అనమాట. నేను ఇంక బయట ఇంకెవరి విషయాలు కూడా నేను పట్టించుకోను. నా ఇంటి పని, నా స్కూల్ పని, ఇంక ఇవి యూట్యూబ్‌లో వీడియోలు ఇంక ఇదేననమాట నా ప్రపంచం. మా మమ్మీ వాళ్ళతో ఇంకెప్పుడన్నా ఒకసారి ఫోన్ మాట్లాడి ఎలా ఉన్నారని చెప్పి కనుక్కుంటూ ఉంటాను అంతేను. అంతవరకేను. ఓకేనండి. ఫైనల్‌గా అయితే నేను చెప్పాల్సింది ఇదన్నమాట. సో ఎవరు కూడా యూట్యూబ్‌లో ఛానల్ పెట్టడానికి భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనండి. ఈ గ్రౌండ్ అంతా మా ఇంటి ముందరనమాట. చెప్పాను కదా ఆల్రెడీ. గ్రౌండు, అంగన్వాడీ, స్కూలు, పొలాలన్నీ ఉంటాయని. ఓకేనండి. మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం